ఒక్క విషయం జీవితాలతో గుర్తుపెట్టుకోండి, మనము రోడ్డు పైన నడుస్తున్నప్పుడు కాలి జారి కింద పడితే దాని ప్రాబ్లం లేదు. కానీ మధ్యకాలంలో కాలి జారి కింద పడినా కూడా ప్రాబ్లం, నోరు జారితేనే నోరు జారకుండా అదుపులో పెట్టుకున్న వాళ్ళే అద్భుతమైన బిజినెస్ చేయగలుగుతారు అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పొందగలుగుతారు, టీమ్ సాటిస్ఫాక్షన్ పొందగలుగుతారు. అంతేగాని పొద్దున్న దాకా నోరు జారకుండా ఊసుంటుంటే, నోరు తెరిస్తే డ్రైనేజ్ ఓపెన్ చేసినట్టు అట్లా గలీజ్ మాటలు వస్తుంటే, ఎదుటి వాళ్ళ గురించి చెడు మాట్లాడుతుంటే, వాళ్ళు లేనప్పుడు చెడు మాట్లాడుతుంటే, వాళ్ళ గురించి కంప్లైంట్లు ఇస్తుంటే, వాళ్ళు ఎంత సక్సెస్ వచ్చినా కూడా డబ్బులు సంపాదించినా కూడా అది వృధా, అది వేస్ట్ ఎండ్ ఆఫ్ ద డే. ఒక పర్సన్ ఎప్పటి నుంచో మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒక మంచి ఆశ్రమం కట్టాలి, అక్కడ ఎంతో మందికి జనాలకి నేను ఏదో ఒక సర్వీస్ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే ఆ పర్సన్ కి తెలిసిందనమాట, ఒక విలేజ్ లో ఒక రాజు జనాల కోరికలన్నీ కూడా తీరుస్తున్నాడు, ఆ రాజు దగ్గరికి వెళ్తే నీ కోరిక కూడా తీరుస్తాడు అని చెప్తే ఈ పర్సన్ పరిగెత్తుకుని వెళ్ళిండు ఆ రాజు దగ్గరికి. ఆ రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రాజు అంటున్నాడు అనమాట, చెప్పు నాయనా ఏం కోరిక ఉంది చెప్పు, తీర్చేస్తా. ఆయన ఇట్లా తడబడుతున్నాడు, చెప్పు నాయన ఏం బాధపడకు, ఏం కోరిక ఉంది చెప్పు. యాక్చువల్ గా నేను మంచి చేయాలనుకుంటున్నాను, దానికోసం ఒక ఆశ్రమం కట్టాలనుకుంటున్నాను, జనాలకు సేవ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్, చాలా బాగా నచ్చింది పర్పస్. చెప్పు ఎన్ని ఎకరాల ల్యాండ్ కావాలి, ఎంత పెద్ద ల్యాండ్ కావాలి, ఆశ్రమం కట్టడానికి డొనేట్ చేస్తే చెప్పు. అరే టెన్షన్ పడుతున్నాడు, ఎందుకంటే ఇప్పుడు 1 ఎకరం అడగాల, 2 ఎకరాలు అడగాల, ఇలాగ 5 ఎకరాలు అడగాల, 10 ఎకరాలు అడగాల, దొరికిందే ఛాన్స్ మనకి, అడిగేస్తే ఎక్కువ పోలే అని టెన్షన్ పడుతున్నాడు. ఆ టెన్షన్ లో అడగలేకపోతున్నాడు క్లారిటీగా. ఒక పని చేయి, నువ్వు టెన్షన్ పడుతున్నావు, డిసిషన్ తీసుకోలేకపోతున్నావు, నువ్వు ఎక్కడ వరకు ఉండగలుగుతావో అక్కడ వరకు ఉరుకు, మళ్ళా ఆగి వెనకకి రా, సాయంత్రం వరకు సూర్యుడు అస్తమించే లోపల అక్కడ వరకు నువ్వు ఎక్కడ వరకు ఉరికి, మళ్ళీ సాయంత్రం అయిపోయే లోపల నా దగ్గరకు వస్తావు చూడు, అక్కడ వరకు నువ్వు ఉరికినంత ఆగుతావు చూడు, అక్కడ వరకు నీకు ల్యాండ్ ఇచ్చేస్తా అన్నాడు అనమాట. ఇక మనోడు ఫుల్ ఖుషి, ఇక ఆయన ఎప్పుడే ఆలస్యం రాదు, పరిగెత్తు ఇక గుర్తునే ఉండు, ఎందుకంటే నేను ఎక్కడ వరకు ఉరికితే అంత ల్యాండ్ వస్తుంది అనమాట. ఇక రాజు పర్సన్ మారథాన్లో కూడా అంత ఉరుకున్నాడు మనోడు, అంత ఉరుకుతున్నాడు. ఏ చెప్పాలనైతే రారు, ఒక నీళ్ళు తీసుకొని కొంచెం ఏదైనా మంచి షర్బత్ అట్లాంటివి తీసుకొని ఆయన కోరుకుంది, ఎందుకంటే వాడు ఆడిచిపోయి ఏడవడిపోతున్నాడు పోయి. ఇక ఆయన కొంచెం ఒక 2-3 కిలోమీటర్లు ఉరికిన తర్వాత ఆయాస పడుతున్నాడు అనమాట. సిపాయిలు వచ్చిరనమాట, నీళ్ళు తాగు, నేను నీళ్ళు తాగితే మళ్ళీ 5 నిమిషాల్లో మళ్ళీ కొంచెం ల్యాండ్ మిస్ అయిపోతుంది నాకు, ఇది బంపర్ ఆఫర్ ఉంటే నేను నీళ్ళు తాగాను, ఉరుకుతాను నేను అని చెప్పి ఉరుకుతూనే ఉండు. మళ్ళీ కొంచెం దూరం అయిన తర్వాత ఫుల్ అడిచిపోతున్నావు, ఇక్కడ ఆడడానికి కొంచెం నీళ్ళు దాకా లేదు ఆగితే టైం వేస్ట్ అయిపోతుంది, ఉత్తరం ఉండాలి, ఎందుకంటే మనకి బంపర్ ఆఫర్ వచ్చింది, ఏ జన్మలు వేసుకున్న అదృష్టమో ఇలాంటిది మళ్ళీ రాదు మనకి. ఇంకా ఇప్పుడు నీళ్ళు తాగిననుకో ఈ 5 నిమిషాల్లో మినిమం వరస్ కేసులో కూడా 1 ఎకరం పోతుంది, నేను ఉక్తా అని చెప్పేసి ఉరుకుతూనే ఉండు. ఆఖరి సాయంత్రం కానీ వస్తుంది, మళ్ళీ సాయంత్రం అని రాజు దగ్గరికి పోయే లోపలనే అప్పుడు డిసైడ్ చేస్తాడు, ఈ సాయంత్రం అయితే మళ్ళీ నేను ఎక్కడనే స్టక్ అయినా అనుకో ల్యాండ్ రాదు మరి, ఇంకో 7 వరకు నాకు ల్యాండ్ కావాలి, ఇప్పుడు మళ్ళీ నేను సాయంత్రం చీకటి లోపల ఆయన దగ్గర పోతేనే నాకు ల్యాండ్ వచ్చేస్తుంది అని మళ్ళీ 6 వరకు నుంచి నువ్వు యూటర్న్ తీసుకొని మళ్ళీ రాజు దగ్గర ఉరుకుతూనే ఉండు, తెగ ఉరుకుతూనే ఉండు. ఇక ఎందుకంటే చీకటి అయిపోతుంది దగ్గర, చీకటి లోపల రాజు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక ఫైనల్ గా రాజు దగ్గరికి వచ్చేసిండు, ఇక అడుగుదాం అనుకుంటాడు, అక్కడ వరకు పోయినా ఇప్పుడు ల్యాండ్ ఇద్దామని సడన్ గా రాజు కాళ్ళ మీద పడిపోయాడు. ఎట్లయితే పడిపోయాడో అట్లా మళ్ళా ఈ జన్మకి లోపలే. ఎందుకంటే పొద్దున్న నుంచి ఉత్తర ఉండు, మళ్ళీ పూట వచ్చిండు, ఆ ఆయాసంతో అతను చచ్చిపోయింది. ఓకే, రాజేమో తెగవాదం అంటాడు, ఇదేంద్ర పంపరం పరిస్థితి వదులుతున్నాడు అని తెగవాదం అంటాడు. ఈ రోజు కూడా మనందరం కూడా ఏం చేస్తున్నాం అంటే ఒకటే చేస్తున్నాం, ఎట్లాంటి ఊరుకు మనందరిది చూపిస్తాను. ఒక బోల్ లాంటిది ఉంది, దాంట్లోనే ఉరుకుడే ఉరుకుడు, డబ్బు అప్పు.
సరే ఆ డబ్బు వచ్చింది, మన భార్య పిల్లలు సంతోషంగా ఉన్నారా, మనతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా అంటే ఎవరు సంతోషంగా ఉన్నారు. కానీ మనం ఉరుకుతూనే ఉంటాం. ఎందుకు ఉరుకుతున్నారు, ఎక్కడ ఉరుకుతున్నారు, ఏం అచీవ్ చేయడం కోసం ఉరుకుతున్నారు, ఎంత సంపాదించడం కోసం ఉరుకుతున్నారు, ఆ సంపాదన కోసం ఎన్ని ప్లాట్లు అమ్మాలి, సరే అమ్మితే ఆ ఇన్కమ్ వస్తే ఏం చేస్తాం, ఏం క్లారిటీ లేదు. ఉరుకుడు మాత్రమే తెలుసు. ఒక వెంచర్ ఉంది, అమ్మితే పైసలు వస్తాయి, దాన్ని మాత్రం ఉరుకుతూనే ఉండాలని చెప్పేసి ఉరుకుతూనే ఉన్నారు. కనీసం ఒక్కసారైనా ఆ ఉరుకుడు ఆగి ఒక లైఫ్ లో ఒక పర్పస్ ఏంటో తెలుసుకొని, ఆ పర్పస్ తో పాటు ఎంత సంపాదించాలో తెలుసుకొని, ఆ ఎంత సంపాదించాలో తగ్గట్టు ఎన్ని ప్లాట్స్ అమ్మాలో తెలుసుకొని, ఆ ప్లాట్ ఎందుకోసం అమ్మాలా అనేది ఒక వై రీజన్ అనేది స్ట్రాంగ్ గా క్రియేట్ చేసుకొని, ఆ ప్లాట్లు అమ్మిన తర్వాత వచ్చిన ఇన్కమ్ తోని నా భార్య పిల్లలు సంతోషంగా ఉన్నారా, నా టీం మెంబర్స్ సంతోషంగా ఉన్నారా, నా చుట్టుపక్కల వాళ్ళు సంతోషంగా ఉన్నారా, ఆఖరికి నేను ఇక్కడ పోయేటప్పుడు ఎంతమందిని సంతోషంగా పెట్టి నేను పోతున్నాని ఉరుకుతుండాలి. అంతేగాని ఒక గుట్టిగా ఉరుక్కుంటా పోయేటప్పుడు కూడా నలుగురు మోసుకుపోయేటప్పుడు కూడా వాళ్ళు కూడా తిప్పుడు పోతే అది ఉరికి కూడా వేస్ట్. అర్థం చేసుకోండి. అందుకోసం ఈ రోజు నుంచి లైఫ్ లో ఉరకండి, కానీ పర్పస్ తో ఉరకండి.